అన్న ఇప్పుడు అన్న చెప్పినట్టు రెండు విషయాలు. అన్న మాటలతో నాకు అర్థమైంది ఏంటంటే, అన్న బీజేపీకి అఫిలియేటెడో కాంగ్రెస్కి అఫిలియేటెడో ఏదో రెండు పార్టీలలో ఎవరికి అఫిలియేటెడో నాకు తెలియదు, ఉండొచ్చు కూడా. మీరు ఏదైనా పార్టీకి కూడా అఫిలియేటెడ్ ఉండొచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. పౌరులము మనకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలో మనం ఉండొచ్చు, దానికి ఏం లేదు. మీరు ఏ పార్టీ నాకైతే తెలియదు. మీరు అన్న మాట ఏంటి అని అంటే, మీరు ఎవరికి అప్రోచ్ అయ్యిండ్రు? మీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇది ఎందుకు చర్చించలేదు? సార్ మీకు తెలిసి ఉండాలి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు ఫైర్ ఎక్విప్మెంట్స్ పెడితే ఇచ్చేవాళ్ళు సార్. అది 3.5 లక్షలు ఉండే అప్పుడు. ఇప్పుడు నేను మొన్న పెట్టిపించిన 6 లక్షలు అయింది. ఈ 6 లక్షలు పెడితే వాళ్ళు మొన్న ఒక టీ తాగిపిస్తే మనకు జిహెచ్ఎంసీ నుంచి వచ్చేది ఏది ఎన్ఓసి. ఇప్పుడు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు ప్రతి విషయాన్ని ఇప్పుడు మనం భూతద్దంలో పెట్టి చూడలేము. కాకపోతే నేను వారు ఇప్పుడు కాలేజీ యాజమాన్య విభాగంలో లేరు వాళ్ళు, నేను యాజమాన్య విభాగంలో ఉన్నా. వాళ్ళు ఆ అధికారాన్ని బదిలీ హైడ్రాకు చేసి 2 సంవత్సరాలు అయింది. విన్నారా సార్? ఆ అధికారాన్ని బదిలీ చేసినప్పుడు హైడ్రా వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఈ దేశంలో ఇదే జరుగుతుంది. ఏంటి అని అంటే, ఎంతసేపు మనము అభివృద్ధి బాటలో పోవాలంటే అందరికీ కొద్దిగా వెసులుబాటు కలిగియాలి. అభివృద్ధి బాటను నిలుపుతున్నారు అంటే అసలు చట్టాలు ఎట్లా, నిబంధనలు ఎట్లున్నాయంటే ఎవరు చేయనటువంటి నిబంధనలు హైడ్రా వాళ్ళు సృష్టించారు. నేను హైడ్రా వాళ్ళకి ఇది చెప్తున్నా, నేను బిల్డింగ్ కట్టుకున్నాక తర్వాత ఇప్పుడు నేను 20 ఏళ్ళ తోటి కాలేజ్ నడుపుతున్నా. ఇప్పుడు హైడ్రాకు అధికారం వచ్చింది, నేను అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకో. నేనైతే పెట్టుకోలే, నేను వ్యతిరేకించిన, నేను హైడ్రాను గుర్తించలే ఈ కళాశాలలల్లో. నేను చెప్తున్నా, మీ టీవీ ఈడ డిబేట్లో కూర్చొని చెప్తున్నా. ఎందుకు అని అంటే, ఏమండి ఒక బిల్డింగ్ ఉంటే దాని చుట్టుముట్టు ఫైర్ ఇంజన్ తిరిగి అంత ప్లేస్ ఎవరన్నా ఇస్తారా అండి? ఇవేమన్నా నిబంధనలా? ఇది ఎవరైనా ఇలా ఇప్పుడు నేను వారికి చెప్తున్నా ఏందనంటే, సరే మా 8 కాలేజీలల్లో నేనైతే వ్యతిరేకించేసిన, నేను అప్లై చెయ్యా అని చెప్పిన. అయితే వారు అంటున్నారు, మరి మీరు గతంలో ఎట్లా నడిపించారు, ఇప్పుడు ఎట్లా నడిపిస్తున్నారు అని. అన్న, గతంలో నేను జిహెచ్ఎంసీకి తీసుకున్నది కాబట్టి నాది ఫార్వర్డ్ అయ్యింది. ఈ సంవత్సరం ఇంకా నేను పర్మిషన్కి పెట్టుకోలే. నా పిల్లలకు నేను ఒక ఇల్లు వీకి పందిరేసే పరిస్థితి ఉంది వాళ్ళ నిబంధనలు చూస్తే. నేను ఉన్న బిల్డింగ్ అంతా గులగొట్టుకోవాలి. నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు ఏందనంటే, ఇప్పుడు వరకు వారు అడిగింది ఒక ప్రశ్నకు దానికి జవాబిస్తున్నా. నాకు పర్మిషన్ లేదు, నేను హైడ్రాను అప్రోచ్ కాలేదు, జిహెచ్ఎంసీని అప్రోచ్ కాలేదు. నేను ఆ నిబంధనలను వ్యతిరేకిస్తున్నా, నాకు ఇప్పటికీ ఇవాళ డేట్లో నేను ఎవరిని నాకు కోడ్ రాలేదు, నాకు పర్మిషన్ రాలే. నాకు అలాంటి నిబంధనలు పెట్టి తెచ్చుకునే అవసరం నాకు లేదు. నేను కాలేజ్ ఎత్తేస్తా, కానీ ఆ నిబంధనలను ఇవాళ నేను 20 ఏళ్ళ నుంచి నేను ఎన్ఎస్యుఐల స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండి నేను చూస్తున్నప్పటికీ ఇలాంటి నిబంధనలు ఎక్కడ లేవు. ఇవాళ అది పెట్టి ఇప్పుడు నాకు ఇది వారు అన్నది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇవాళ ఒక బీసీ బిడ్డ ఇక్కడ ఉన్నాడు, అడుగుతున్నావు బాగానే ఉంది, నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. రేపు ఈ శ్రీ చైతన్య నారాయణలోకి ఎట్లొచ్చినాయి అలా నేను బిల్డింగ్ ఇప్పుడు వచ్చేటప్పుడు మీ ఆఫీస్కి వచ్చేటప్పుడు అన్ని బిల్డింగ్ చూసుకుంటూ వచ్చినా ఎవరికి కూడా అంత సెట్ బ్యాకే లేదు. మరి వాళ్ళే ఎట్లొచ్చినాయి అన్ని తేలాలి కదా. నేను హైడ్రా ఇంట్లో వచ్చినాకనే, ఇప్పుడు ఇంట్లో వచ్చిన తర్వాతనే ఈ సమస్య మొదలైంది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇన్నేళ్ళ సంది ఇచ్చారు, మళ్ళీ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏమడుగుతారు? సార్ మీకు ఒకటి చెప్తే అర్థమవుతుంది. ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టుకున్న తర్వాత కిటికీలు ఉండాలి. కిటికీలు ఉంటే ఆ లిఫ్ట్ వస్తుంది, దానికి వాళ్ళు ఫైర్ ఏంది అది చేస్తారు, అంటే దాన్ని అరెస్ట్ చేయనీకి ఉంటుంది. అట్లా కాదంట, బండి కూడా తిరగాలంట, లేకపోతే ముంగటికైనా ఎక్కితే వెనకకేం దిగేటట్టు ఉండాలంట. బిల్డింగ్ వాడు కూలగొట్టుకొని అంత స్ట్రక్చర్ అయిపోయాక ఇది ఆగం ఎందుకు? ఇవాళ నువ్వు ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయకపోతే, అరే ఇవాళ కోపం ఉంటే నా మీద ఉండాలి, ఇవాళ విద్యాసంస్థల మీద ఉంటే అందులో దేశాన్ని ఉద్ధరించే ఓ మహాత్మా గాంధీ కావచ్చు, ఒక భగత్ సింగ్ రావచ్చు, ఒక ఇందిరాగాంధీ రావచ్చు, ఓ కేసీఆర్ రావచ్చు, చెప్పలేము కదా. వాళ్ళని అడ్డుకున్నట్టు అయిపోయింది కదా. మధుసూదన్ రెడ్డి గారు, ఒక నిమిషం